సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. జ్ఞాపకాలంటే కేవలం బ్రెయిన్లో స్టోర్ అయ్యే డేటా కాదు కదా, అవి మన ఎమోషన్స్తో ముడిపడి ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ మెమరీకి, ఫ్యామిలీ బాండింగ్కి సంబంధించిన ఈ బ్యూటిఫుల్ స్టోరీని ఇప్పుడు మనం వివరంగా విశ్లేషిద్దాం. ఇక్కడ మనకొచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలొక మనిషి ఎన్నేళ్లు గడిచినా సరే ప్రతి చిన్న విషయాన్ని పిన్ టు పిన్ ఎలా గుర్తుంచుకోగలడు? ఎలాంటి మిస్టేక్స్ లేని పర్ఫెక్ట్ మెమరీ గురించి మనందరికీ చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా. సరిగ్గా ఈ ఆసక్తికరమైన పాయింట్ దగ్గరే మన కథ స్టార్ట్ అవుతుంది. మొదటి భాగం ద ఫ్లాలెస్ మెమరీ అంటే అద్భుతమైన జ్ఞాపకశక్తి. ఇక్కడే మన కథానాయకుడు కృష్ణారావు గారి ఎంట్రీ ఉంటుంది. కృష్ణారావు గారు ఈ ఫ్యామిలీకి పెద్ద దిక్కు. వయస్సు ఎంత పెరుగుతున్నా ఆయన మెమరీ పవర్ ఏమాత్రం తగ్గకపోవడం ఆయన మనవడు రమేష్కి ఎప్పుడూ ఒక మిస్టరీనే. ఆయన బ్రెయిన్ అచ్చం ఒక సూపర్ ఫైలింగ్ సిస్టంలాగా పనిచేస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్, పండుగలు, ఇంట్లో జరిగే అతి చిన్న డీటెయిల్స్ దేన్ని ఆయన మర్చిపోరు. ఆయన గుర్తుంచుకునేది కేవలం డేట్స్ మాత్రమే కాదు, ఆ డేట్స్ వెనుక ఉన్న ఆప్యాయతను కూడా. ఇక రెండవ భాగం అడిగిన ప్రశ్న. ఇక్కడే కథలో మనవడి క్యూరియాసిటీ బయటకు వస్తుంది. ఒక ప్రశాంతమైన సాయంత్రం రమేష్కి ఈ సీక్రెట్ ఏంటో ఎలాగైనా తెలుసుకోవాలనిపించి ఇలా అడిగాడు. తాతా, ఇవన్నీ ఎలా గుర్తుంచుకుంటావ్? అసలు ఎప్పుడూ ఏమీ మర్చిపోవా? జనరల్గా ఒక పెద్దాయన దగ్గర్నుంచి ఇలాంటి ప్రశ్నకు ఏదో జీవిత సత్యాలతో కూడిన బరువైన ఆన్సర్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మూడవ భాగం ద బిర్యానీ పంచ్ లైన్. ఆ గంభీరమైన ప్రశ్నకు తాతయ్య వెంటనే సీరియస్ ఆన్సర్ ఇవ్వలేదు. చిన్నగా నవ్వి తన కళ్లద్దాలను సెట్ చేసుకున్నారు. అప్పుడాయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఒకవేళ నేను మర్చిపోవడం స్టార్ట్ చేస్తే రమేష్, ప్రతి ఆదివారం మీ అమ్మ చేసే ఆ అద్భుతమైన బిర్యానీ తినడం ఎలా గుర్తుంటుంది? అంతే. అసలు ఊహించని ఫన్నీ ఆన్సర్తో ఆ సీరియస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఫ్యామిలీ అంతా పకపక నవ్వేసింది. నాల్గవ భాగం ఫ్యామిలీ బాండింగ్ అండ్ జాయ్. ఆ నవ్వుల వెనుకున్న అసలైన బంధం ఇదే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ చిన్న కథ మనకు ఎందుకు అంతగా కనెక్ట్ అవుతుందంటే ఈ 3 స్టెప్స్. ఫస్ట్, హాస్యం, అదే ఆ బిర్యానీ పంచ్లైన్. సెకండ్, అందరూ కలిసి ఒకేసారి నవ్వడం వల్ల క్రియేట్ అయ్యే స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండింగ్. అండ్ థర్డ్, నవ్వు, ప్రేమ, ఇవే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పే ఒక స్వీట్ అండ్ వాల్యుబుల్ లెసన్. ఐదవ భాగం విజ్డమ్ ఇన్ లాఫ్టర్ అంటే నవ్వులో దాగున్న జ్ఞానం. ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ జీవిత సత్యమిది. ఇక్కడ చూడండి, మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి రియాలిటీకి ఎంత తేడా ఉందో. ఒకవైపు చాలా సీరియస్గా, బరువుగా ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంది. కాని కృష్ణారావు గారు అలా చేయలేదు. ప్రతి చిన్న సందర్భాన్ని ఒక సెలబ్రేషన్లా, ఒక జాయ్ఫుల్ మూమెంట్లా మార్చేశారు. ఒక నార్మల్ సాయంత్రాన్ని జీవితాంతం గుర్తుంచుకునే అద్భుతమైన జ్ఞాపకంగా మార్చేసిన తీరు అమేజింగ్ కదా. ఈ స్టోరీ మనకిచ్చే అసలైన మెసేజ్ ఏంటంటే, నవ్వు, ప్రేమే మన జీవితంలో బెస్ట్ మెమరీస్. మన మెదడు ఒక రోబోలాగా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోదు. సంతోషాన్ని, పాజిటివ్ ఎమోషన్స్ని బేస్ చేసుకుని జ్ఞాపకాలను సేవ్ చేసుకుంటుంది. మన మనసుకు దగ్గరైన ఆనందాన్నిచ్చే విషయాలే మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. సో ఫైనల్గా, నవ్వు, ప్రేమే మన మెమరీకి అత్యంత బలమైన లంగర్లాంటివా? అబ్సల్యూట్లీ అవును. మన లైఫ్లో బెస్ట్ మెమరీస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి ఎలాంటి పాజిటివ్ ఎమోషన్స్ అవసరమని ఆలోచించటానికి ఈ అనాలిసిస్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. థింక్ అబౌట్